హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ ప్రసన్న. సో ఇవాళ మేము ఏడికి వచ్చామంటే, టెంపుల్ చూడని ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియకుంటే ఆల్రెడీ ఇక్కడ టైటిల్లో మెన్షన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఏడుపాయల గుడి. సో అంటే ఇవాళ అంటే ప్రసన్న ఇక్కడ మొక్కుకుంది ఇట్లా బోనం చేస్తాను. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేను అందరం కలిసి వచ్చాము. ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ లెక్క చూడండి డాష్. అప్పుడెప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు వచ్చినాను, చిన్నప్పుడు కదా, ఒక 5-6 years కింద వచ్చినాం. మళ్ళీ ఇప్పుడే రావడం. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ అంతా బోనం తీసుకున్న వాళ్ళందరూ ఇలా దీని నుంచి ఎంట్రీ అవుతారు అందరూ. కొబ్బరికాయలు అమ్ముతారు. ఇదంతా టెంపుల్. క్లైమేట్ కూడా చూడండి గాయస్, ఎంత వెదర్ చాలా బాగుందో. ఇక్కడ రైట్ సైడ్ మనకి ప్రసాదం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు కౌంటర్ మీద. సో 7 పాయలు అంటారు కదా గాయస్, ఇక్కడ ఉన్నాయి చూడండి అంతా. ఇప్పుడంటే ప్రజెంట్ వాటర్ లేదు కాబట్టి మంచిగా అంటే లోపలికి దర్శనం చేసుకోవచ్చు, లేదంటే ఇదంతా ఫుల్ నిండిపోతుంది వాటర్ అంతా. సో మీరు కావాలంటే ఏదన్నా లైక్ యూట్యూబ్లో గూగుల్ చేసి చూడండి, అంటే తెలుస్తుంది అంటే ఫుల్ వాటర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంత వ్యూ. ఇది వచ్చేసి అమ్మవారి ఎంట్రీ. ఇక్కడ అమ్మవారి దర్శనం అవుతుంది. అక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు బోనం ఉంటే అక్కడ బోనం ఎక్కిస్తారు. ఇక్కడ అంతా కొబ్బరికాయలు పడతారు. సో ఇంకోటి వచ్చి గాయస్, అక్కడ ఆమె కూర్చొని ఉంది కదా, సో అది అనేది సంతానం గుండు అంటారు. లైక్ ఎవరికన్నా పిల్లలు అంటే ఇట్లా అవ్వాలనుకున్నారు వాళ్ళు అక్కడికి వచ్చి ఇట్లా అంటే ఇట్లా నీళ్ళు చల్లుకుంటారు. సో మ్యారేజ్ కావాలనుకున్నారు, మ్యారేజ్ చేసుకోనికంటే అవుతుంది. పెట్టు సాగ పెట్టు. మొదలే మరి ఎవరు లేరా అంటే నేను బుక్ చేసిన కెమెరా. నువ్వేమో ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు. అడ్డంలోది మల్లిక నాకు లాంగ్ వీడియో వస్తుంది. మల్లిక అడ్డంలోది. హలో
కనకదుర్గమ్మ